సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. అన్నారు ఎట్టున్నాను, మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే జిమ్ పోతున్నాం మళ్ళీ. ఈరోజు అయితే పక్కా లెగ్ డే చేయాలి. ఈరోజు సాటర్డే కాబట్టి, సెకండ్ సాటర్డే రోజు. రేపు కూడా సండే కాబట్టి ఈరోజు మార్నింగే పోతున్నాను నేను జిమ్కి. యాక్చువల్లీ ఎస్టర్డే నేను నైట్ పోయినా కాబట్టి అసలు బాడీకి రికవరీ టైమే దొరకలేదు. సో ఇక పోతున్నా మార్నింగే. బాడీ పెయిన్స్ అయితే అట్లానే వస్తున్నాయి నాకు. యాక్చువల్లీ ఈరోజు పొద్దున 5కి లేచిన, నేను 5కి యాక్చువల్లీ అలారం పెట్టినా లేవలే. దాని తర్వాత చక్రాడు ఫోన్ చేసి 6:30కి లేచిన. 6:30కి లేచి ఫోన్లో ఛార్జింగ్ చూస్తేనేమో ఛార్జింగ్ లేదు, 20 ఉండే. అందుకని చెప్పి ఛార్జింగ్ చేసిన, నేను ముఖం గడుగుని చూస్తే 27 ఉంది. అంత మెల్లగా ఎక్కుతుంది అది. సో దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెడితేనేమో 10కి వచ్చింది అది మొత్తం ఫస్ట్కి వెళ్ళి. దాని తర్వాత దానికి టైం తీసుకొని ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30కి బయలుదేరుతున్నాను నేను ఇప్పుడు ఆన్ ద వే. జిమ్కి దగ్గరగా ఉన్నా. సో ఈరోజు అయితే డిలే అయితే అస్సలు చేయకూడదు. లెగ్ డే అయితే చేసేయాలి ఈరోజు. ఎట్లయితుందో ఈరోజు మరి. అసలు చేస్తానో చేయనో కూడా తెలియదు. అంటే చేస్తా, ఆబ్వియస్లీ చేస్తా, పోతున్నా అట్లనే చేద్దామని చెప్పి. చూద్దాం గాయస్ ఏమేమవుతుందో ఆడ. స్టే ట్యూన్ గాయస్. వీడికి వెళ్ళి మార్నింగ్ ఇట్లా బ్లాగ్ తీసుకుంటూ పోతే నాకు ఫస్ట్ డే బ్లాగ్ గుర్తొస్తుంది. ఫస్ట్ డే ఇట్లానే 7:30కి అట్లా లేచి రెడీ అయ్యి ఇట్లా బ్లాగ్ తీసుకుంటూ పోతున్నా నేను. రిపబ్లిక్ డే అనుకుంటా అది. మీకు కావాలంటే ఇక వీడియో అనిపిస్తుంది థంబ్నెయిల్. ఫస్ట్ అంటే ఫస్ట్ బ్లాగ్ అది. ఆ రోజు మస్తు కామెడీ అయిందంటే అందరినీ విష్ చేసుకుంటూ పోతున్నా అందరినీ, అది ఇది అని చెప్పి. చూడాలనిపిస్తే చూడండి. అసలు నైట్ తిన్నది అసలు టేస్టే కాలేదు నాకు. ఇంకా పోతున్నా నేను, వామిట్ అవుతుందేమో. సరే యాక్చువల్లీ రోజు రొటీన్ అవుతుంది ఇది. ఇట్లా పొద్దున కాలేజ్కి పోవాలి, సాయంత్రం మళ్ళీ జిమ్కి పోవాలి, ఇంటికి రావాలి. ఇంకా ఆడనే 10 అవుతుంది అట్లనే. ఈరోజు సెకండ్ సాటర్డే, ఆబ్వియస్లీ కాలేజ్ కూడా లేదు కాబట్టి చూద్దాం ఎక్కడికన్నా పోయేది ఉంటే పోదాం. చక్రాన్ని కూడా అడుగుతా, ఎక్కడికన్నా పోదాం రా అని చెప్పి. అడిగేది ఉంటే అడుగుతా. వాళ్ళ దగ్గర స్కూటీ ఉంటే సెట్ అవుతుంది. అంటే సాటర్డే కదా ఈరోజు, టెంపుల్కి కూడా పోవచ్చు అట్లా అని చెప్పి. సో పోదాం, చూద్దాం ఏమేమవుతుంది. సాటర్డే టెంపుల్కి పోతే మంచిదే, కానీ ఎప్పుడు పోలే అలవాట్లేదు. అంటే అలవాట్లేదంటే పోతాం కానీ పర్టికులర్ డే, పర్టికులర్ రోజు పోవాలి అన్నట్టు అది కాదు. ఒక్కోసారి అవుతుంది. అంటే ముందు అనుకుంటే అది ఒక్కోసారి కాని పని. అది కాకుండా చేస్తే అంటే అన్ఫార్చునేట్లీ అయిపోవాలి అది. ఇంకా నేను అనుకుంటున్నా ముంగల్ నేను చక్రాన్ని అడుగుతా కానీ అది అవుతుంది ఎంతనో, అవ్వంది కాదెంతనో. కార్డియోకి స్వెట్ వస్తుంది కదా. ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంది ఈరోజు. ఏం కాదు, జిమ్ దగ్గరకు వచ్చేసినాం. జిమ్కి అయితే పోతాం, జిమ్లో కంటిన్యూ చేస్తాం మళ్ళీ. స్టే ట్యూన్ గైస్. పది కింద పోరా. నువ్వు నా స్టోరేజ్ ని అంత లేదు, నీ బోల్ట్ అంత లేదు నా స్టోరేజ్. ఓ కింద పాలు మొత్తం 2 సరే 3 4 5 ఆర్డర్ ఏంద్రా పట్టుబడి అంటున్నాయి. ఇప్పుడే చూడవచ్చు మీరు ఎవరు లేదు. సో నేను చక్రాడి ఉన్నాం ఇద్దరం. మీకు ఇప్పుడే అయిపోయింది. ఫ్యాన్ బంద్ చేయరా. ఈరోజు నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు కదా, ఏ షేర్ చేయాలా చేద్దాం.
చెప్పులు బయట ఎక్సైజ్ అయిపోయాడు. లోపలేంటా ఏరా సుల్యా ముఖానికే తగ్గుతుంది అయ్యా. అది కాదు, నంబర్ రాసి ఉంటుంది చూడు దాని మీద. ఇక ఇది అది కాదు, తీసి అది కాదురా సుల్యా, బయటకు తీరా. అరే అది కాదురా అంటే మళ్ళీ అదే పెడతావు. అరే వస్తా. అరే ఇంత మెల్ల, అరే కష్టం రా ఇంత మెల్లగా వేస్తే. అరే కాళ్ళు పడిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా. కాలేజ్లో తప్పుడు తెలుస్తుంది. ఏం లైట్ ఉన్నాయి అంటే రేపు అనిపిస్తుంది. కదరా ఏం రాదు. రేపు రాకపోయినా చుక్కలే అనిపిస్తుంది. రేపు ఇప్పుడు ఓంగని స్నానం కూడా చేయాలన్నారు. నీకు వీడియో తీయమని చెప్తే లాంగ్వేజ్ మంచి స్లాంగ్ అనేది మంచిగా మాట్లాడుతారు. అది ఎట్లా అంటే పద్ధతిగా ఎట్లా పలకరియాలి అవన్నీ తెలుస్తుంది. వైరల్ అయితే నేను చెప్పిన వైరల్ అయితే వైరల్ ఏం కాదు. ఏం కాలేజ్ ఏం కాలేజా? స్కూటీ తెచ్చినావు? బుల్లెటా వస్తుందా? ఏంద్రా అని సో గాయ స్కూటీ తెచ్చిండు వాడు. నాకైతే నవ్వబుద్ధి కావట్లేదు. ఇంకా ఇంటికి పోయి స్నానం చేయాలి నేను. సో పోయేదంటే అడిగిన పోయేదంటే పోదాం టెంపుల్కి బయట. కాలం నాకు నువ్వు తెచ్చేసిన లేదు, నువ్వు తెచ్చేసిన టెంపుల్కి పోదామైంది. టెంపుల్కి చూద్దాం. టెంపుల్ పోయి సీటు మన అవుతున్నారా? ఫుల్ ట్యాంక్ ఉంది మరి. చెప్పరా పోదామైంది టెంపుల్. టెంకాయ కొట్టిస్తాను నేను నీకు. టెంపుల్ పోతే వెళ్తాం గాయస్, లేకపోతే బ్లాగింగ్ ఏం చేస్తాం. స్టేట్ యూన్ గాయస్.